కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 2024 సంవత్సరంలో గట్టిగా ఒకరోజు వాన పడితే 3,50,000 మంది నిరాశ్రయులైపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుబట్టే బ్రతికే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రులకి జోహార్. ఇలాంటి ముఖ్యమంత్రులు, ఇలాంటి మంత్రులు ఉన్నంత వరకు ఇక ఈ రాష్ట్రంలో జరిగేదేంటి, ఈ రాష్ట్రంలో జరగబోయేదేంటి, ఇంక ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటి అనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోమని కోరుతున్నాను. ఈ సందర్భంగా నేను గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రశ్నించే తత్వానికి పేటెంట్గా మారినటువంటి గౌరవ ఇప్పటి ఉప ముఖ్యమంత్రి వారి సందేశాన్ని మీ అందరికీ కూడా ఇంకొకసారి వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ సందేశాన్ని నేనే వినిపిస్తా. ఆయన పలుకులు, ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఆయన మాట్లాడేటువంటి మాటలు 5.5 కోట్ల మంది ప్రజలు వినాలి. 5.5 కోట్ల మందే కాదు, పక్కన ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు కూడా వినాలి. ఆయన ఏం మాట్లాడారు విపత్తు గురించి ఒక్కసారి మాట్లాడిన తర్వాత ఇప్పుడున్న ప్రత్యక్షంగా వస్తారు. మన ఇక్కడ ఉన్న టైంలో ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ జూలై ఆఖరి వారంలో కృష్ణా నదికి వరద వస్తుందని ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇస్తే దీనికి కనుక నిజంగా వైసీపీ ప్రభుత్వం స్పందించి కానీ ఉంటే, కానీ వాళ్ళు స్పందించలేదంటే వాళ్ళ నాయకుడు అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ముఖ్యమైన మంత్రులు వేరే బిజీగా ఉన్నారు. నిజంగా వీళ్ళు కనుక ఆ వరద నీరు కృష్ణా నది వరద వస్తుందని చెప్పి వాళ్ళు ముందుగానే గ్రహించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టయింటే రాయలసీమలో, నీరు లేని రాయలసీమలో, కరువున్న రాయలసీమలో చెరువులు కానీ, కుంటలు కానీ, పంట కాలువలు కానీ, మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటిలో నీరు కలకల్లాడాయి. కానీ రాయలసీమకి ఉపయోగించకుండా వదిలేసి సముద్రంలోకి వదిలేసి ఈ వరదల సమయంలో వైసీపీ మంత్రులు చేసి వాళ్ళు నడుచుకున్న విధానం చూసి నాకు ఒకసారి గుర్తొచ్చింది. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కాలంటే దూడ మేత కోసం, దూడ గడ్డి కోసం అన్నట్టు. అలాగే ఒకవైపు కృష్ణకి మునిగిపోతా ఉంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేసి మాజీ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరుగుతారు వైసీపీ మంత్రులు. ఇంత అంటే వీళ్ళు మంత్రుల్లా ఎవరు ప్రవర్తించట్లేదు. వీళ్ళకి ఏదో ఒక చిన్న హనీమూన్ పీరియడ్ లాగా ఉంది వీళ్ళకి. మీరు ప్రజల్ని, ఇన్ని కోట్ల మంది ప్రజలు మీ వైపు చూస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు? ఇంకా ఈ ప్రవచనాలు నేను వినలేను, కానీ నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు హనీమూన్ పీరియడ్లో ఉన్నారా? మీ మంత్రులు హనీమూన్ పీరియడ్లో ఉన్నారా? మీరు తాడి చెట్టు ఎక్కి, ఎందుకు తాడి చెట్టు ఎక్కామంటే దూడ గడ్డి కోసం అని అంటున్నారా? లేకపోతే తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నారా? లేకపోతే మీ పుట్టినరోజు వేడుకల్లో బిజీగా ఉన్నారా? లేకపోతే మీ ఫామ్ హౌస్లో బిజీగా ఉన్నారా? ఏం చేస్తున్నారు మీరు? కృష్ణానదికి వరద వచ్చి 3.5 లక్షల మంది అన్నమా రామచంద్రాన్ని బిక్కుమంటూ బతుకుతుంటే మీరు మాత్రం పూలదండలు వేయించుకొని కనీసం వరద వచ్చినటువంటి ప్రాంతాలని వాళ్ళ దగ్గరకు వచ్చి కొద్దిగా వాళ్ళని పరామర్శించకుండా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి సహకారం అందించకుండా, అమిత్ షా గారితోనో, లేకపోతే ప్రధానమంత్రి గారితోనో, లేకపోతే ఆర్థిక మంత్రి గారితోనో, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్తోనో మాట్లాడి కొంచెం ఇక్కడ సహాయ చర్యలకి హెలికాప్టర్లో లేకపోతే ఇంకోటో కేంద్ర ప్రభుత్వ సహకారం కోరకుండా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో అధికారుల్ని సమన్వయపరచకుండా, కలెక్టర్ని సమన్వయపరచకుండా, ఫారెస్ట్ మినిస్ట్రీ ఎవరండి? పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరండి? ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎవరు? ఫారెస్ట్ మినిస్టర్ మీరు కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది. ఆల్ ది అబోవ్, ఆర్ యూ నాట్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? అట్లీస్ట్ వాళ్ళని పరామర్శించేటువంటి అర్హత, వాళ్ళు పరామర్శించేటువంటి అవకాశం మీకు లేదా? మీరు మాట్లాడితే మాత్రం గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అంట హనీమూన్ పీరియడ్లో ఉన్నారంట మినిస్టర్లు, ఎవడం అంట పట్టించుకోలేదు అంట. హనీమూన్ పీరియడ్లో ఉన్న వాళ్ళకంట కృష్ణా నదికి విపత్తు వస్తుందని వారం రోజుల ముందు చెప్పినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా వాటర్ మొత్తాన్ని సముద్రంలో వదిలేశారంట.
మరి మీ దగ్గర సిస్టమ్ లేదా? మీకు చెప్పలేదా? కృష్ణా నదికి వరద వస్తుంది, వర్షం వస్తుందని వాతావరణ పరిశోధన కేంద్రం 15 రోజుల నుంచి మొత్తుకుంటుంది. వీఆర్ గెటింగ్ ఆల్ మెసేజెస్ ఎవ్రీ డే, వీఆర్ గెటింగ్ మెసేజెస్, వెదర్ అలర్ట్. మీరు గాడిదలుగా వస్తున్నారా? మీ ప్రభుత్వంలో మంత్రులు గుడ్డి గుర్రానికి పళ్ళుగా అవుతున్నారా? మీ ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడా అక్రమ కట్టడంలో? ఏం చేస్తున్నారా మీరు? కృష్ణానదికి వరద వస్తుంది అని వారం రోజుల నుంచి వర్షం వస్తుంది విపరీతంగా, ఇక్కడ వెదర్ కండిషన్స్ బాగలేదని మీకు చెప్పిన తర్వాత మీరు ఈ రాష్ట్రంలో ఈ 3.5 లక్షల మంది ప్రజలను, 4 లక్షల మంది ప్రజలను, లేకపోతే ఈ విపత్తులో చిక్కుకోబోయే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార సదుపాయాలు, వాటర్ సదుపాయాలు, బోట్లు, హెలికాప్టర్లు ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? కృష్ణానది ప్రవాహాన్ని తట్టుకోవడానికి కృష్ణానదిని ప్రిపేర్ చేయాల్సిన పరిస్థితి మీకు లేదా? చిన్న చిన్న స్లమ్లు ఏర్పాటు చేసి వాటర్ ఫ్లోని డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి మీరు ఏర్పాటు చేసుకోలేదా? మీ మంత్రులు గాడిదలుగా వస్తున్నారా? మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారండి? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? మీరు ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? వేల మంది యంత్రాంగం ఏం చేస్తుంది? ఆఫ్టర్ 3.5 లక్షల మంది ప్రజలు, 5.5 కోట్ల మందితో పోల్చుకుంటే 3.5 లక్షల మంది ప్రజలు చాలా చిన్న సంఖ్య. 3.5 లక్షల మంది ప్రజలు ఫ్లడ్లో చిక్కుకుంటే 72 గంటలైనా కనీసం మంచినీళ్లు, వాటర్ ఇవ్వలేని, ఇట్లాంటి చేతగాని చావలేని ప్రభుత్వం రాష్ట్రం మొత్తం విపత్తు వస్తే ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది? విజయవాడ మొత్తం విపత్తు వస్తే ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది? 60 లక్షల మంది ప్రజలు నివసించేటువంటి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారి విజయవాడ ఆనకట్ట తెగితే, విజయవాడ సగం మునిగిపోతే విపత్తుని ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఒక 2-3 ప్రాంతాల్లో ప్రజలకే వర్షం వస్తే కనీసం 72 గంటల నుంచి మంచినీళ్ళు ఇవ్వలేని ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఇంత వేల మంది మంత్రివర్గం, ఇంత వేల మంది ఎంప్లాయీస్, ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థ, ప్రజా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని చెప్పేటువంటి మీరు, అరే 72 గంటలైనా కనీసం తాగటానికి మంచినీళ్ళు ఇవ్వలేకపోతే ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుంది, విజనరీ ప్రభుత్వం ఎలా చెప్పగలరు అంటున్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోస్కోలు కబుర్లన్నీ చెప్తారు, స్క్రిప్ట్ రైటర్లు పక్కన ఉంటారు కాబట్టి ఆ విపత్తు పరిశోధనా కేంద్రం జనవరుల శాఖ మీకు ఇచ్చిందన్న విషయం కూడా మీకు తెలియదు. అది కూడా చూసి చదవాలి మీరు, ఎందుకంటే అది ఒక శాఖ ఉంటుందని మనకు తెలిస్తేనే కదా, ఆ శాఖ ఉంటుందని మనకు తెలిస్తేనే కదా, ఆ శాఖ పరిస్థితి ఏందో మనకు తెలిస్తేనే కదా. కృష్ణానది అంటే మనకు తెలిస్తే, ప్రకాశం బ్యారేజ్ అంటే ఏం తెలిస్తే మనకి, ఎఫ్టీఎం లెవెల్ అంటే ఏం తెలుసు, బఫర్ జోన్ అంటే ఏం తెలుసు, బెడ్ రివర్ ప్లేస్ అంటే ఏం తెలుసు, ఎన్ని మీటర్లు ఉండాలో తెలుసు, ఏం తెలుసు మనకి. ఎన్జిటి జడ్జిమెంట్లు తెలుసా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుసా? పోస్కోలు కబుర్లు ఆడటానికి మాత్రం అద్భుతంగా రెడీగా ఉంటారు. ముందు మైక్ ఉంటుంది, చప్పట్లు కొట్టడానికి గొర్రెల జనాలు ఉంటారు పక్కన. కేంద్ర ప్రభుత్వం అప్పిస్తేనేమో గ్రాంట్ అని చెప్తారు. ఎవడో ఉపత్తులోడు చెప్పాడు కృష్ణానదిని ఆపడానికి చేతకాలేదు గత ప్రభుత్వం, మీరెక్కడ ఆపారు? ఇప్పుడు వచ్చే 100 క్యూసిక్కుల నీరంతా సముద్రంలోకి వెళ్తుందా, లేకపోతే విజయవాడ ఆనకట్ట మీద నుంచి పొలాల్లోకి వెళ్తున్నాయా? మీరేం చేశారు? మీరు గత ప్రభుత్వంలో ఇలా మాట్లాడి ఉండకపోతే ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళం కాదు, మా పార్టీ మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు.